మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ ఎం విజయ్ గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్, ప్రతి వ్యక్తి కూడా లైఫ్లో ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కొంచెం సఫికేటింగ్ ఫీల్ అయిపోతుంటారు. పెద్ద ప్రాబ్లం వచ్చినా సరే సఫికేటింగ్ ఫీల్ అయిపోతుంటారు. అంటే ఎవరి సిచ్యువేషన్లో చూసుకున్నా ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. లైఫ్లో ప్రాబ్లమ్స్, చిన్న వయసు ఉన్న పిల్లలకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, పెద్ద వయసు ఉన్న వ్యక్తులకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏ వయసులో ఉన్న వాళ్ళకి ఆ వయసులో ప్రాబ్లం అనేది పెద్దగా కనిపిస్తుంది. అసలు ఈ ప్రాబ్లం అనేది డీల్ చేస్తూ ముందుకు వెళ్ళడం ఎలా అంటారు? ఇప్పుడు మీరు అన్న దానిలోంచి ఒక మాట, ఓకే, మన లైఫ్ లో చిన్నప్పటి నుంచి అట్ ది ఎండ్ వరకు కూడా ప్రాబ్లమ్స్ అనేది కామనే. మనం ఏమి చేయలేం, కానీ దాన్ని మనం ఎలాగ మార్చుకోవచ్చు ఏమంటారు, అబ్స్టకిల్స్ ని అవకాశాలుగా మార్చుకోవాలి. ఎలా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పర్సన్ ఉన్నాడు, మీరు ఇచ్చిన లీడ్ లోంచి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక బాబు, తను ఇంటర్మీడియట్ అయిపోయింది, ఇంటర్మీడియట్ ఎండింగ్ లో ఉన్నాడు. నెక్స్ట్ ఫ్యూచర్ ఏం చేయాలి, బీటెక్ అని లేకుంటే డిగ్రీ అని రకరకాల ఆలోచనలు ఉన్నాయి. అయితే ఈయన మాటలు ఎవరు పట్టించుకోవడం, వీని వ్యూస్ ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఎవరు కానీ నేను చెప్పిన మాట వినట్లేదు. ఈయనకి అసహనం వచ్చేసి బాధపడి ఇంటికి వచ్చేసి, నాన్న నా మాట ఎవరు వింటలేదు, నేను పలానా చేయాలనుకుంటే ఎవరు సపోర్ట్ చేయట్లేదు, నా లైఫ్ అంతా ప్రాబ్లమ్స్, ఏది చేయలేకపోతున్నాను, డెసిషన్ తీసుకోలేకపోతున్నాను, అన్ని ప్రాబ్లమ్స్ నాకే వస్తున్నాయి, అన్ని ప్రాబ్లమ్స్ నాకే అని అదే మాట, నాకే అన్ని ప్రాబ్లమ్స్ చెప్తా ఉంటే వాళ్ళ నాన్న ఏం మాట్లాడలేదట. నాన్న కిచెన్లోకి వెళ్ళి ఒక 3 వస్తువులు చెప్తా తీసుకురా అన్నారు. ఒకటి పొటాటో, 2 ఎగ్, 3వది కాఫీ బీన్స్. పొటాటో, ఎగ్, కాఫీ బీన్స్ పట్టుకొని 3 తీసుకొచ్చిన తర్వాత 3టిని పట్టుకొని తట్టి చూడు అన్నాడు. పొటాటో పట్టుకుంటే గట్టిగా ఉంది, స్ట్రాంగ్గా. ఎగ్ పట్టుకుంటే షేక్ చేస్తే లోపల లిక్విడ్గా తేలిగ్గా ఊగుతూ ఉంది. అంటే కాఫీ బీన్స్ బాగా గట్టిగా ఉన్నాయి. ఓకే, చెప్పాడు ఈ అయితే ఫీల్ అయ్యి అన్నీ చెప్పాడు నాన్నగారికి. సరే, ఒక పంచి 3టిని 3 వేరు గిన్నెలో పెట్టు, 3టిని కూడా వేరే గిన్నెలో పెట్టి 3టిని ఒకేసారి బాయిల్ చేయాలి. 3టిని వాటర్ పోసి 3టిని ఒకేసారి బాయిల్ చేయన్నాడు. బాయిల్ చేశాడు. చేసిన తర్వాత కొంతసేపు ఒక 15-20 నిమిషాల తర్వాత ఆపేసిన తర్వాత కూల్ అయిపోయిన తర్వాత చూడు వాటి పరిస్థితి ఏంటి అని అడిగితే ఆ బాబు పొటాటో పట్టుకున్నట్ట. పొటాటో మెత్తగా అయిపోయింది, తోలు పీలు వచ్చేసినట్టు ఊడొచ్చేస్తుంది తోలు. నాన్న ఇది మెత్తగా అయిపోయింది, తోలు కూడా వచ్చేస్తుంది అండి. ఓకే, ఎగ్ సంగతి ఏంటంటే ఎగ్ స్ట్రాంగ్ అయింది, గట్టిగా అయింది కదా ఎగ్, లోపల ప్రోటీన్ అంతా డిఫామ్ అయిపోయి గట్టిగా అవుతుంది, ఎగ్ గట్టిగా అయిపోయింది. కాఫీ బీన్స్ సంగతి ఏంటంటే అవి ఇంతకుముందు స్ట్రాంగ్ గట్టిగా ఉన్నాయి, మంచి ఫ్లేవర్ తోటి ఒక కాఫీ డికాషన్ అని చూసారా, కాఫీ డికాషన్ మంచి ఫ్లేవర్తో కాఫీ తయారైంది. ఏం అబ్జర్వ్ చేసావంటే ఇదేమో మెత్తగా అయిపోయింది, ఇదేమో గట్టిగా అయిపోయింది, ఇది మంచి ఫ్లేవర్తో కాఫీ ఇవి వచ్చాయంటే అబ్జర్వ్ చేసావా, జాగ్రత్తగా ఆలోచించు. ఈ 3 వస్తువులకి వచ్చిన సమస్య ఒకటే, ఏంటిది, హాట్ వాటర్లో బాయిల్ అవడం. 3 వస్తువులకి వచ్చిన సమస్య ఒకటే, హాట్ వాటర్లో బాయిల్ అవడం. 3 డిఫరెంట్గా వాటి యొక్క స్థితిని మార్చుకున్నాయి. పొటాటో గట్టిగా ఉండే పొటాటో ఏమైంది, మెత్తగా సాఫ్ట్గా అయిపోయి పీల్ అయిపోయేటట్టు వచ్చింది. అతి తేలిగ్గా లిక్విడ్గా ఉండే ఎగ్ గట్టిగా అయిపోయింది. అలాగే కాఫీ బీన్స్ చాలా స్ట్రాంగ్ ఉండే కాఫీ బీన్స్ వాటి ఫ్లేవర్ ఒక నేచరే మార్చుకొని వాటి ఉన్న ఫ్లేవర్ని బయటకి ఇచ్చేసి మంచి కాఫీ డికాషన్ తయారైపోయాయి. మన లైఫ్లో కూడా ప్రాబ్లమ్స్ ఇంతే ఉంటాయి. మల్టిపుల్ పర్సన్స్కి రకరకాల వ్యక్తులు కూడా సేమ్ ప్రాబ్లం. నువ్వు ఎగ్జామ్ రాసే పిల్లలందరికీ ఒకే ప్రాబ్లం. నీ తర్వాత నెక్స్ట్ బీటెక్ రకరకాల రీజన్స్ వెళ్ళాలని పిల్లలందరూ కూడా ఒకటే ప్రాబ్లం, నెక్స్ట్ ఏంటి, ఇది ఒక ఎగ్జామ్ ఒక సినిమాలో నెక్స్ట్ ఏంటి అనే పాట కూడా వస్తుంది. నెక్స్ట్ ఏంటి అందరికీ క్వశ్చనే. కానీ ఈ కష్టం వచ్చినప్పుడు ఈ పొటాటో ఎలా ఫామ్ అయింది, ఎలాగ చేంజ్ అయింది, ఎగ్ ఎలా చేంజ్ అయింది, అలా కాఫీ బీన్స్ ఎలా చేంజ్ అయ్యాయో నువ్వు ఆ సందర్భానికి తగ్గట్టుగా ఆ ప్రాబ్లం తగ్గట్టు నువ్వు మార్చుకోవాలి, దాన్ని అడాప్ట్ చేసుకోవాలి. ఈ సందర్భంలో నేను ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా రెస్పాండ్ అవ్వాలి అని ఆలోచించాలి. ఆ డెసిషన్ ఎలా ఉండాలంటే నీలో ఉన్న కొత్తదనాన్ని బయటికి తీయాలి. సమస్య అనేది ఎలా ఉంటుందంటే నీలో ఉన్న కొత్తదాన్ని బయటికి తీయాలి, నేను ప్రపంచానికి పరిచయం చేసేలాగా ఉంటుంది సమస్యలు అందరికీ కామన్ ఉంటాయి. కానీ ఎవరైతే దాన్ని ఒక ఇన్నోవేటివ్గా ఆలోచించి తనను తాను ఆ సందర్భాన్ని తగ్గట్టుగా మలుచుకొని బయటికి ఎవరైతే వస్తారో వాళ్ళు సక్సెస్ అవుతారు. అద్భుతాలు జరుగుతాయి ప్రపంచంలో.
అద్భుతాలు జరిగేంతసేపు నిన్నెవరు గమనించరు, నిన్నెవరు పట్టించుకోరు. పైగా నిన్నందరూ ఏం చేస్తారంటే ఎందుకు చేస్తున్నావు ఆ పని, ఉపయోగం ఉందా ఆలోచిస్తారు. చేసిన తర్వాత, అద్భుతం జరిగిన తర్వాత, నువ్వు చేసిన తర్వాత నిన్నెవరు గుర్తుపట్టాల్సిన అవసరం లేదు, ప్రపంచం గుర్తుపెట్టింది నిన్ను. ఆ సందర్భాన్ని తగ్గట్టుగా నువ్వు ఎలాగ మోల్డ్ అవుతున్నావు, ఒక కాఫీ బీన్లో ఉంటావా, ఎగ్లో ఉంటావా, పొటాటోలో ఉంటావా, వచ్చిన సందర్భాన్ని బట్టి నువ్వు మార్చుకోవాలి. ఆర్ యూ రెడీ ఫర్ దట్ అంటే దీన్ని బట్టి అర్థం చేసుకుంది, ఎస్ డాడీ ఐ విల్ డూ, ఏ సందర్భం వచ్చా దానికి తగ్గట్టుగా నేను మార్చుకుంటాను, దాన్ని మోల్డ్ చేసుకుంటాను అని చెప్తాడు. సో మనం కూడా అంతే, లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేది వస్తూనే ఉంటాయి ఎండ్ ఆఫ్ ద డే దాకా. అక్కడ ఆ డెసిషను పాజిటివ్ నెగిటివ్ రెండిటి కూడా ఆలోచించి ఏదైతే బెటరో అనేది తీసుకోవాలి. మనం ఏ డెసిషన్ బయటకు వస్తుంది, ప్రతి ఒక్కరు 2 రకాల ఆలోచనలు వస్తాయి బయటికి, మంచి చెడు 2 ఆలోచనలు వస్తాయి. ఏది బయటకు వస్తుంది? చెడే బయటకు వస్తుంది. నిజానికి మనం ఏదైతే పెంచి పోషిస్తామో, దేనికి ఫుడ్ పెడతామో అదే పెరిగిద్ది. మన బ్రెయిన్లో ఎప్పుడైతే నెగిటివ్ థాట్స్, ఆ సందర్భాన్ని పక్కన పెట్టేయండి, ఎప్పుడే మన లైఫ్ జర్నీలో పుట్టిన దగ్గర నుంచి లేదా జర్నీలో ఎప్పుడు మన నెగిటివ్ థాట్స్ తోటి వాళ్ళని ఎలా దించాలి, వీళ్ళని ఎలా పొడవాలని ఆలోచిస్తూ ఉంటే మన బ్రెయిన్ ఎట్లయిద్దంటే, మన నెగిటివ్ థాట్స్కి మనం ఫుడ్ పెడుతున్నాం కాబట్టి ఆ సందర్భంలో నెగిటివ్ ఆలోచనలే బయటకు అవుట్పుట్ వస్తాయి. కానీ ఎప్పుడైతే మనం పాజిటివ్ థాట్స్తో ఉంటామో దానిలో బెస్ట్ ఓపెన్ తీసుకోవడం మన బ్రెయిన్ మనకు సపోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు సాధ్యంతో పాజిటివ్ అఫర్మేషన్స్తో ఉండాలి, నెగిటివ్ థాట్స్ తగ్గించుకుంటూ ఉంటే ఆ డిఫికల్ట్ సిచ్యువేషన్ లేదా ప్రాబ్లమ్కి మనం ఒక పాజిటివ్ అవుట్కమ్తో బయటికి రావచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.